హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ స్పెషల్ టేస్టీ రెసిపీ వచ్చేసి స్పైసీ ఎగ్ మసాలా కర్రీ. చాలా బాగుంటుందండి. మంచి ఎగ్ కర్రీ చేయాలనుకుంటే ఇలా సింపుల్గా మసాలా కర్రీ చేసుకోండి. చాలా ఇష్టంగా కడుపు నిండా తినేయచ్చు. ఇది అన్నం, చపాతీ, రోటీలోకి ఎందులోకైనా చాలా బాగుంటుంది. మరి ఈ మసాలా ఎగ్ కర్రీ ఎవరైనా చాలా ఈజీగా చేయొచ్చండి. ఆలస్యం చేయకుండా నోరూరించే ఈ మసాలా ఎగ్ కర్రీ చేసే ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఉడికించిన కోడిగుడ్ల ఎగ్స్ని 4 తీసుకోవాలండి. 4 తీసుకొని పొట్టు తీసి ఇలా చాక్ తోటి 4 వైపులా ఇలా ఘాట్లు అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మసాలాను అయితే రెడీ చేద్దాము. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి కొద్దిలంత ఉప్పు, కొద్దిలంత కారం, చిటికెడంత పసుపు ఇవి వేసుకున్నాక ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నూనె పోసుకోవాలి. నూనె పోసుకొని ఇలా మసాలాని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి మనం ఎగ్స్ని వేసుకోవాలి. ఎగ్స్ని వేసుకొని ఇలా మసాలాలు పట్టేలాగా ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలండి. నూనె వేడాక మనం మసాలాలు పట్టించిన ఎగ్స్ని అయితే ఇందులో వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు వీటిని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక వీటిని ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇదే నూనెలో దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగాలు ఇవి వేసుకొని 2 ఇలాచీలు, 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క వేసుకొని కలుపుకున్నాక ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా నూనెలో ఉడికించుకోవాలండి. ఇలా ఉడికినాక ఇందులోకి ఒక 1/4 కిలో మట్టికి టమాటాలని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఈ టమాటాలు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలండి. చూడండి, టమాటాలు ఇలా ఉడుకుతున్నప్పుడు మూత తీసి కలుపుకున్నాక ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/4 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకొని మరోసారి మూత పెట్టుకొని టమాటాలు బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. టమాటా బాగా ఉడికితేనే మనకు మసాలా గ్రేవీ అనేది చాలా చక్కగా వస్తుందండి. ఇలా టమాటా బాగా ఉడికినాక చూడండి, అడుగంటిపోకుండా చూసుకోవాలి. ఎప్పుడైనా మనము ఏ కర్రీ చేసినా కూడా అడుగు బాగాన మాడకుండా చూసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడి కారపొడి వేసుకొని ఒకసారి దీన్ని కలుపుకున్నాక ఒక 1/4 టీ గ్లాస్ వరకు ఎసరునైతే పోసుకోవాలి. ఇలా కలుపుకుంటూ చూసుకుంటూ పోసుకోవాలండి. మరి ఎక్కువైతే నేను 1/4 టీ గ్లాస్ అన్నా కానీ మరి ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు, కలుపుకుంటూ చూసుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాతకి మనం ముందుగా వేయించి పక్కకు పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. ఎగ్స్ని వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. కొద్దిసేపు అయినాక మూత తీసినట్టయితే మనకు మసాలా ఎగ్ కర్రీ అయితే రెడీ అయింది. మంచి చిక్కటి గ్రేవీతో అయితే రెడీ అయిందండి. ఇప్పుడు ఇందులోకి ఎక్కువ మసాలాలు ఏమేస్తలేను, నేను పోపులు వేసిన మసాలాలనే సరిపెట్టాను. మీకు ఇంకా కొంచెం మసాలా కావాలనుకుంటే ఎగ్ మసాలానైనా చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుంటే ఈ కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఎగ్స్ పట్టి మరింత టేస్ట్ వస్తుందండి. ఓకేనా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకున్నామంటే ఎంతో రుచికరమైన ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిందండి. ఇది స్పైసీగా అన్నంలోకి, చపాతీలోకి, రోటీలోకి ఎందులోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మరి ఆలస్యం చేయకుండా ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.